విద్య ద్వారానే సామాజిక అసమానతలు తొలగుతాయని, కులాలు అభివృద్ధి చెందుతాయని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ యువజన సంఘం రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బి హనుమంతరావు, పలు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ, గత 7 ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు చదివే హాస్టల్లో మెస్ ఛార్జీలను పెంచలేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా ఛార్జీలతో పాటు స్కాలర్షిప్లను కూడా పెంచాలన్నారు. నాసి రకం భోజనం, మౌలిక వసతులు లేక విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులు గురుకుల పాఠశాలను, హాస్టళ్లను ఎత్తివేయాలనే కుట్ర కూడా చేస్తున్నారని, అలాంటి అధికారుల చిట్టా తీసి వారి పని పడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో కులగణన వెంటనే పూర్తి చేసి పంచాయతీ రాజ్ ఎన్నికల్లో బీసీలకు 20% నుండి 42% రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. 1600 పెంచాలని, హై స్కూల్ విద్యార్థులకు 8 నుంచి దాదాపు 10 వరకు మొత్తం హాస్టళ్ళు, గురుకులాల మెచ్చార్జీలను 1800 పెంచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర బీసీ యువజన సంఘం జీలపల్లి ఎన్జీఏ నాయకత్వంలో పెద్ద సమావేశం జరిగింది. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. హాస్టళ్లలో నాసిరకం భోజనం పెడుతున్నారు, విద్యార్థులు అనారోగ్యం పాలవుతారు. గురుకులాలలో ఇప్పటికీ 36 మంది చనిపోయారు, 800 మంది అస్వస్థతకు గురయ్యారు. సొంత భవనాలు లేక అనారోగ్య వాతావరణం ఏర్పడుతుంది. వెంటనే హాస్టళ్లకు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని, మంచి భోజనం పెట్టి చదువుల వాళ్ళకు మంచిగా ఇన్స్పైర్ చేసి ప్రోత్సహించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా జనగణన చేసి కులగణన జరిపి పంచాయతీరాజ్ రిజర్వేషన్లను కూడా 20% నుంచి 42% పెంచాలని, అదేవిధంగా విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను 25% నుంచి జనాభా ప్రకారం 52% పెంచాలని చెప్పి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ప్రభుత్వంలోని కొందరు అధికారులు బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతారు. హాస్టల్ ఎత్తేయాలి, గురుకులాలు ఎత్తేయాలి, అవి జరిగేవి. అవి ఆ ఆఫీసర్లను వేటాడి తగినటువంటి శాస్తి చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వానికి కొందరు ఆఫీసర్లు అప్పుడు సలహాలు ఇస్తూ ఈ వర్గాలకు గొంతు కోయడానికి, ఉన్నత నాయకులకేమో కాలు మోపుతున్నారు, బీసీలకు గొంతు కోయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది జాతికి తీవ్ర నష్టం కలుగజేస్తుంది. ఎన్నో పోరాటాలు, 12,000 పోరాటాలు చేసి 6,000 హాస్టళ్ళు పెట్టించడం. 2 రాష్ట్రాల్లో కలిపి 1,500 గురుకులాలు ఉన్నాయి. 30 లక్షల మంది ఫీజు రియంబర్స్మెంట్ పథకం వస్తే గుడిసెల ఉద్యోగులు కూడా ఈరోజు పైసా ఖర్చు లేకుండా చదువుకుంటున్నారు. చదువు ద్వారానే ఈ కులాలు అభివృద్ధి చెందుతాయనే ఆశయంతో బీసీ సంక్షేమ సంఘం 50 సంవత్సరాల నుంచి మిలిటెంట్ పోరాటాలు జరిగింది. ఈరోజు మా కళ్ళను తీసేస్తాము, కాళ్ళు మొక్కి ఏళ్ళు పట్టుకొని మంచి పోస్టులకు వస్తామంటే వారికి తగిన గుణపాఠం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. వెంటనే ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పందించి ఇప్పుడు ఇస్తున్న మెచ్చార్జీలు 7 ఏళ్ల కింద డిసైడ్ అయినాయి. ధరలు పెరిగినాయి, కూరగాయల ధరలు పెరిగినాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఆ పెరిగిన ధరల ప్రకారం మెచ్చార్జీలు పెంచాలి, స్కాలర్షిప్లు పెంచాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాను. ఉంటారు పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ సంతతి అంత ఆరోగ్యంగా ఉంటుంది. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటే చదువు అంత బాగుంటుంది. అది చాలా కీలకం. ఇలా కృష్ణయ్య గారు అడిగేది ఆ రకంగా అందరికీ రకమైన భోజనము అందాలి అని. దానికోసం నాణ్యమైనటువంటి భోజనం మన క్లాసులో, స్కూల్లో దొరకాలని, ఆ నాణ్యమైన భోజనము మనకు ఇప్పించడానికి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు గవర్నమెంట్ మనకు స్కాలర్షిప్ రూపంలో ఇవ్వాలని మనం కోరుకుంటాం. న్యాయమైనదే కదా. న్యాయమైన ఈ డిమాండ్ను సాధించుకోవటానికే మీటింగ్ ఇవ్వాలి ఇక్కడ పెట్టుకున్నాం. ఇంత బాగా చదువుకోవటానికి ఇంత మంచి హాస్టల్ కూడా ఉండాలి అని చెప్పి కృష్ణయ్య గారు చాలా విపులంగా చెప్పిండ్రు. కాబట్టి నేను ఆ వివరాల జోలికి పోవటం లేదు. దాంతో పాటుగా ఆరోగ్యకరమైన హాస్టల్ వాతావరణము అవి మనం ఏర్పాటు చేయాలని, మంచి చదువు దొరకాలని మన అందరం కూడా కోరుకుంటున్నాం. అట్లాంటి మంచి చదువు,
మంచి భోజనము, మంచి వాతావరణం కలిగిన హాస్టళ్ళు మనకు కావాలని అడగటం వెనకాల మనమేదో పూర్తిగా హాస్టల్లో కూర్చొని పూర్తిగా సర్వభోగాలను అనుభవించాలని కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే ఆరోగ్యకరమైన మనుషులుగా, నిండైనటువంటి మనుషులుగా మనం ఎదగటానికి ఇది ప్రాతిపదిక. ఆ నిండైన మనుషులుగా మనం ఎదగాలి. మన సమాజంలో అసమానతలు ఉన్నాయి, అందరికీ అవకాశాలు దొరకటం లేదు. ఆ అవకాశాలు మనకు కలగాలని చెప్పి మేమందరం కూడా మీ అందరి అవసరాల కోసమే ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నాం. ఆ అవసరాలు తీరే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని, దానివల్ల మీరు మరింత చదువుకొని ఎదుగుతారు. మీరు ఎదిగితే ఏమవుతుంది, సమాజంలో ఉన్న అసమానతలు కూడా తొలగిపోతాయి. మామూలుగా చదువుకుంటే మనుషులను గుర్తించరు, చదువుకోకపోతే గుర్తించరు, చదువుకుంటే గౌరవంగా పలకరిస్తారు. అది మనందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంతసేపు కృష్ణయ్య గారు ఎన్నో ఉదాహరణలు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండంటే ఈ చదువుకోకపోతే నాకు ఈ స్థాయి దొరికేది కాదు, స్థానం దొరికేది కాదు అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరినీ మేము కోరేది ఒకటే, మేము అడుగుతున్న డిమాండ్ న్యాయమైనదని చెప్పి మీరు కూడా ఒక మాట అనుకుంటే, మనసుల్లో నిర్ణయించుకుంటే మేము అడిగే డిమాండ్ కూడా విలువ పెరుగుతుంది. ఈ డిమాండ్ సాధన కోసం మన అదృష్టం కొద్దీ మనం కొట్లాడి తెచ్చిన ప్రభుత్వమే ఇలా పార్టీనే అధికారంలో ఉంది. కాబట్టి మనం ఆ పార్టీతో మాట్లాడవచ్చు, కష్టాలు చెప్పవచ్చు, వినటానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు అయితే కుల అసమానతలు తొలగిపోవాలి, మనుషులందరూ కూడా నిండైన జీవితం గడపాలి అని చెప్పి వారు అన్ని చోట్ల మాట్లాడుతూ ఉన్నారు. ఒక గొప్ప సంభాషణ చేస్తున్నప్పుడు మన కష్టం కూడా వింటారు, తప్పకుండా అర్థం చేసుకుంటారు, పరిష్కారం చేస్తారనేటువంటి విశ్వాసంతో మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. మంచి భోజనము, మంచి వసతి, మంచి చదువు, ఇవి మన లక్ష్యం. ఎందుకు మీకు ఇవి దొరకాలి అంటే మీరు ఆరోగ్యంగా ఎదిగితే భవిష్యత్తులోనైనా తెలంగాణలో అసమానతలు తొలగిపోతాయనేది మాకందరికీ ఒక ఆశ, ఒక కళ. ఆ కళను సాధించేటువంటి ఆలోచనతోనే అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆర్ కృష్ణయ్య గారి ఉద్యమం ఒకటే. స్కూల్లో జరుగుతున్న పిల్లలు, కాలేజీలో జరుగుతున్న పిల్లలు, హాస్టల్ లేక వ్యవస్థ పడుతున్నటువంటి వారి గురించి ఎప్పుడు ప్రాధాన్యపడతారు. ఇవాళ కొన్ని లక్షల ఉద్యోగాలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉన్నాయి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా జరగలే, దాన్ని తొందరగా చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. అదేవిధంగా మహిళలకు హాస్టల్, ఇప్పటి వరకు అన్ని హాస్టల్ కిరాయి హాస్టళ్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి నేను తప్పనిసరిగా చెప్తా, మహిళలకు ప్రియారిటీ ఎక్కువ ఇవ్వాలి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ జరగకపోతే పిల్లల భవిష్యత్తు చెడిపోతుంది. అందరికీ చదవాలని ఉన్నది, కానీ ఫీజు రియంబర్స్మెంట్ కొందరు వెనుకపోతారు. గతంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తేనే చదువుకోవడానికి వస్తారు అని మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనను ఆర్ కృష్ణయ్య గారు ఇంప్లిమెంట్ చేసిండ్రు. ముఖ్యంగా నాకు చాలా సంతోషం, నిన్ననే కోర్టు కూడా 3 నెలల లోపల కులగన జరగాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దగ్గర తిరిగిన తర్వాత రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, విద్యార్థుల సమస్య, ఆఖరికి అట్టడుగుండే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం జరగాలంటే ఎక్స్రే అన్నాడు. జితనా హిస్సేదారి ఉత్తి భాగీదారు అంతటితో ఆగలే. 50% సీల్ 9th షెడ్యూల్ నుంచి తీపిస్తా నేను ప్రధానమంత్రి అని అన్నాడు. ఇవాళ అదే ఆలోచన గతంలో ఆర్ కృష్ణయ్య గారు 50% రిజర్వేషన్ కావాలన్నాడు. సమయం ఆసన్నమైంది. ఇవాళ కులగన జరిగితే తప్పనిసరిగా మన ఆర్థిక వ్యవస్థ కానీ, మన ప్రమోషన్లు కానీ, రాజకీయంగా కూడా మేము ఎదగగలుగుతాం. అందుగుంచే పంచాయతీరాజ్, నగరపాలిక బిల్లు పెట్టాలంటే మొదలు కులగన జరగాలి. కులగన జరిగితేనే వారికి న్యాయం జరుగుతుందనే ఆలోచన వారితో పాటు గుజ్జ కృష్ణ కానీ వాళ్ళ ఆర్గనైజేషన్ మొదటి నుంచి కూడా పనిచేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా కులగన జరగాలన్నారా, ఎన్నడూ అనలే. వాళ్ళు అంటున్నారు కానీ
కేవలం వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ ప్రమోషన్లు, వాళ్ళ జీవితాలు బాగుండాలన్నట. కానీ రాజకీయంలో మేము పనికిరామట. వా, ఏం న్యాయం రాబోయి రాజకీయాలంటే మీరే ఉంటారా? అందుగురించి 90% ఉన్నటువంటి జనానికి అన్యాయం జరుగుతుంది, 10% వాళ్ళే లాభపడుతుందని రాహుల్ గాంధీ పదే పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ దేశానికి ఒక బీసీ ప్రధానమంత్రి అయ్యిందని మేము చాలా ఆలోచన చేసినాం. 3 సార్లు కలవడం జరిగింది ఎంపీలో. ఆయన ఏది చేయలే. కానీ రాహుల్ గాంధీ గారి ఆ కుటుంబంలో ఉన్నదండి. నిన్న సాగలి ఐలమ్మది ఫంక్షన్ జరిగింది. అందులో ఆమె కూడా ఏది భూమి భుక్తి అనే నినాదం మీద కొట్లాడింది. ఆనాడు 1914 నుంచి ఏది 44 వరకు యుద్ధం చేసింది ఆమె. నిన్న మన రవీంద్ర భారతిలో ఫంక్షన్ కూడా జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు ఒక మంచి పని చేసింది. మహిళా యూనివర్సిటీ అయితే ఇది ఉమెన్స్ కాలేజ్ పేరు ఏది సాగలి ఐలమ్మ పేరు పెట్టడం నేను దానికి కృతజ్ఞతలు చెప్తున్నా. అదేవిధంగా నా ఉద్దేశంలో తప్పనిసరిగా మహిళలకు, బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలి. ఏ రిక్రూట్మెంట్ మాత్రం తొందరగా మొదలు పెట్టాలనేదే మా ఉద్దేశం. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు ఉండి ఉద్యోగాలు లేక అందరూ డ్రగ్స్ కు అలవాటు అవుతున్నారు. వాళ్ళను డ్రగ్స్ నుంచి పక్కకు తెప్పాలంటే ఉద్యోగాలు వస్తే వాళ్ళ బతుకులు వారు బతుకుతారు, వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుంటారు. తప్పనిసరిగా నా వంతు బాధ్యతగా నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రి నోటీసులు తెస్తాను. కులగణ క్యాస్ట్ సెన్సస్ గురించి ఇవాళ కులగణ జరగాలని ఆలోచన చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. కానీ ఇప్పటి వరకు 150 కోట్లు శాంక్షన్ చేసినా పని మొదలైతలేదు. దాన్ని పని మొదలు పెడితే నాకు తెలిసిన వాడు సకల జనుల సర్వే కూడా జరిగింది గతంలో కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఆ ఫైల్ ఎక్కడుందో తెలియదు. కనుక నా ఉద్దేశంలో ఇమీడియట్ గా అవి కూడా వస్తే మాకు ఉపయోగపడుతుంది. ఒక్కొక్క ఊర్లో 500 ఇండ్లు ఉంటాయి, కొన్ని దగ్గర 5,000 ఉంటాయి, కొన్ని 10. కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క ఊరికి 4 పెట్టేస్తే ఒక మంత్ లోపల రిపోర్ట్ వచ్చేస్తుంది అనేది నా ఉద్దేశం. దీన్ని మొదలు పెట్టాలని ఏదైనా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకటే ఆలోచన చేస్తారు, కులగణ జరగాలి. రాహుల్ గాంధీ అన్న తర్వాత అందరిలో ఒక ఆలోచన వచ్చింది. కనుక ఈ ఆలోచనను ఇప్పుడే ఇంప్లిమెంట్ కావాలి. ఈసారి కాకపోతే ఇక మళ్ళా కాదు. ఎందుకంటే ఒక దిక్సూచి ఇవాళ పార్లమెంట్ లో అపోజిషన్ లీడర్ గా ఉన్నాడు. దానికి మద్దతు ఇవ్వడానికి నాకు కూడా అవకాశం వచ్చింది పిసిసి ప్రెసిడెంట్ కావడానికి. కానీ నేను ఆల్రెడీ పెద్ద రాష్ట్రం ఆంధ్ర యునైటెడ్ కు నేను పిసిసి ఉన్నా. ఒక బీసీ నాయకుడిని చేయాలి, బీసీలో అంచెలంచెలుగా కిందికెళ్ళి వచ్చిన చేయమని మహేష్ కుమార్ గౌడ్ పేరు రికమెండ్ చేశాను. అతను కూడా ఇవాళ మా ఇంటి దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు తీసుకున్నాడు. కనుక ఎక్కడ కూడా అవకాశం వస్తే మన బీసీలందరూ కులాలు పక్కకు పెడదాం, బీసీ నినాదం మీద ముందుకు పోదాం. అప్పుడే మనది యూనిటీ అనేది కనిపిస్తుందని. ముఖ్యంగా ఏదైతే తరతరాల నుంచి గత 35-40 ఏళ్ల నుంచి ఆర్ కృష్ణయ్య చట్టసభల్లో 50% అన్నాడు. గోడల మీద ఆయనదే అన్ని దగ్గర. కనుక ఆ పూర్తి ఇప్పుడు జరగబోతుంది. అదేవిధంగా ఈ అన్ని ఆర్గనైజేషన్లు కూడా ఇదే అడుగుతుంది. కాబట్టి చట్టసభల్లో 50% వస్తుంది తప్పనిసరిగా. కులగణ జరిగితే జితినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. ఎస్సీ ఎస్టీలు కింది స్థాయిలో ఎక్స్రే అన్నాడు. వాళ్ళ స్థితి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు ఏ విధంగా ఉంటారు తెలుసుకొని వారికి న్యాయం చేయాలని ఒక నాయకుడు. గతంలో వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ సద్భావన. అదేవిధంగా చెప్పకుండానే కొన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇప్పించిండు. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ చేస్తే ప్రతి ఒక్కరికి టిక్ కొట్టి సంపాదిస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఈ సుప్రీంకోర్టు ఒక మాట ఏమన్నదంటే, మనందరికీ తిండి తినే అధికారం ఉంది. తిండి తినే అధికారం ఎప్పుడన్నది ఇది ఏంది? ఏ భోజనం అయితే సర్వసాధారణంగా మనం తింటుంటాము. చైనాలో ఉదాహరణకి కొన్ని రకాల కీటకాలను తింటారు, మనం తినం. మన సంస్కృతి ప్రకారం, మన అలవాట్ల ప్రకారం మనం తినం. ఏ భోజనం అయితే సర్వసాధారణంగా మన సంస్కృతి ప్రకారం మనం తింటామో ఆ భోజనమే తినాలి. మామిడి పిక్కలు కాదు,
విషపు గడ్డలు కాదు. ఏదైతే మనకు విలువలనిచ్చే భోజనం ఉంటుందో ఆ భోజనము దొరికితేనే, ఆ భోజనం తింటేనే మనకు తిండి హక్కు పరిపూర్తి చెందినట్టు. అర్థమైంది కదా. మనిషి ఆరోగ్యంగా లేకపోతే మనిషికి విషయాలు అర్థం కావు, చదువు కూడా అర్థం కాదు. బుద్ధమవుతుంది అంటే అన్నం తినకుండా 40 రోజులు ఉంటాడు, ఆఖరికి చనిపోయే పరిస్థితి వస్తుంది. లాస్ట్కు బుద్ధ భగవాన్ ఆహారంగా ఉండటం వల్ల లాభం లేదు. జ్ఞానోదయం కావాలంటే మనకు అవసరమైనంత భోజనం కూడా మనం చేయవలసి ఉంటుంది. మనిషి జీవితంలో మనం